హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాము. సో భీమవరం నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేసామని షేర్ చేశాం కదండి. ఎప్పుడు ట్రైన్లు డిలే అవుతూ ఉంటాయి, బట్ దిస్ టైమ్ ఫర్ ఏ చేంజ్ మా ట్రైన్ యాక్చువల్గా రావాల్సింది 8:30కి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 7 8:30 అని చెప్పి చల్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ 8:30కి రావాల్సింది 7:55కే వచ్చేసింది అనమాట. మా వారు యాక్చువల్గా పిక్ చేసుకోవడానికి వస్తాను అన్నారు, బట్ ఆన్లైన్లో ట్రాక్ చేస్తున్న 8:30 9:30 అలా చూపిస్తుందట. ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి ఆయన గ్రౌండ్కి వెళ్ళిపోయారు. తీరా చూస్తే ఈ ట్రైన్ త్వరగా వచ్చేసి చర్లపల్లిలో ఆగిపోయింది. ఏమండి మా ట్రైన్ వచ్చేసింది అని అంటే, అయ్యో అవునా నేను గ్రౌండ్కి వచ్చాను అని చెప్తున్నారు. సరే మీరు లైట్ తీసుకోండి, నేనే ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుని వచ్చేస్తాము అని చెప్పి ఆటో బుక్ చేసేసాను. Are you ready? I'm excited. You're very excited? 5878. I'm so Gentlemen. It's sure. Hello. Where are you, Shano? ఇప్పుడే ఆర్డర్ ఎక్కాము. వచ్చేసాం షణ్ముఖ. ఇదిగోండి మావాడు. షణ్ముఖ తల్మా అదారా, షణ్ముఖ తల్మా అంట. పెట్టాను లోపల, అలాగే జాడే మోసుకుంటాడు అంట చూడండి. అరే స్ట్రాంగ్ బాయ్ షను. ఇకి అని అరుస్తూనే ఉంటుంది. వచ్చేసాను, రండి రండి రండి. ఆడికి తెలుసు అంటే ఇల్లు చూడండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమైంది? వాట్? ఏమిట్రా నీకు వాళ్ళ? చూడు వెళ్ళి పిలు అన్నా అని. గోన్ అన్నా అని పిలు, బిగ్ డాడీ వస్తారు. హలో అట్ట. సంబడి దేర్? సాకేత్ ఆడు స్నానం చేసింది. అది హగ్గా ఆ డోర్ దగ్గరికి వేసే. వచ్చింది మేము ముగ్గురమే. బెడ్రూమ్లో చూడండి ఎన్ని సూట్ కేసులు ఉన్నాయో. సూట్ కేసులు, బ్యాగులు అన్నీ. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి ఇక్కడ. వచ్చిన మా ముగ్గురికి. ఇందులో ఏం లేదు, అదే ఇది ఈ బ్లాక్ బ్యాగ్, ఆరెంజ్ సూట్ కేసే మావి. ఈ సూట్ కేసులు అన్నీనేమో మంచం కింద ఉంటాయి. ఇవన్నీ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ ఉండే సూట్ కేసులు అనమాట. ఏంటో మరి బయట తీసి పెట్టారు. ఇవేమో సాకేత్ సర్టిఫికెట్స్, అవేమో ఇంకొక పేపర్స్, ఇవి ఇంకో పేపర్స్. ఇంకో సూట్ కేసు ఉంటుంది సౌమిత్ పేరుతో, అవి సౌమిత్ సర్టిఫికెట్స్. ఈ పాత సూట్ కేసులు అన్నీ రే ఆగనా నాకు నిమిషం. ఈ సూట్ కేసులు అన్నీ పాతవి, సర్టిఫికెట్స్ పెట్టుకోవడానికే యూజ్ చేస్తాం కదా డాక్యుమెంట్స్. సో అవి ఏదో కావాలని మొత్తం అన్నీ బయట తీసి పెట్టారన్నమాట. సో ఆ విధంగా మా బెడ్రూమ్లో ఇప్పుడు 10 లగేజ్లు ఉన్నాయి. ఇక్కడ 10 ఉన్నాయి ఇక్కడ, తెలుసా? చూడ్చాను అక్కడ ఎన్ని ఉన్నాయి, కౌంట్ చేయి. వరదలు వస్తుందని మా వారు స్పెషల్గా మటన్ కర్రీ వండుతున్నారు. ఇది మొత్తం ఇట్లా ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ ఉంటుంది కదా, ఉల్లికాళ్ళు అంటాం కదా, అవి బాగా వేసి చేస్తారన్నమాట. స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంచిది యాక్చువల్గా, చాలా హెల్దీ ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో, ప్రోటీన్ కంటెంట్ కూడా బాగుంటుంది. సో స్ప్రింగ్ ఆనియన్ రెండు కలిపి చేస్తారన్నమాట. ఇట్లా మటన్ కర్రీయే, బట్ విత్ లాట్స్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాళ్ళు వేసేసి పుదీనా అవి అన్నీ వేసి చేస్తారన్నమాట. సో మరదల కోసం స్పెషల్గా మా వారే చేస్తున్నారు మటన్. నేను పెసరట్లు వేసేసాను. టిఫిన్ అయిపోయింది, ఇదే లాస్ట్ వన్. అందరు టిఫిన్లు అయిపోయినాయి. నెక్స్ట్ మటన్ కర్రీ కూడా అయిపోతుంది. అది ఇవాళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్.
మటన్ కర్రీ మా వారు చాలా బాగా చేస్తారండి. అంటే ఎక్కువ కారము, స్పైసీగా అలా కాకుండా చాలా టేస్టీగా చేస్తారనమాట. సో ఇంకా ఆయనకి వదిలేశాను. ఐ వాజ్ జస్ట్ హెల్పింగ్. అండ్ ఇక్కడ టొమాటోస్ మంచిగా ఇట్లాగా ప్యూరీ లాగా రావాలంటే ఈ వెజిటబుల్ చాపర్లో వేసేస్తాము. ఇది అగారో హ్యాండ్ బ్లెండర్ కమ్ చాపర్ అనమాట. మనం హ్యాండ్ బ్లెండర్ లాగాను యూజ్ చేయొచ్చు, చాపర్ లాగాను యూజ్ చేయొచ్చు. రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయి. దీనిలో ఏంటంటే మరీ పెద్దగాను కాకుండా మరీ చిన్నగాను కాకుండా పర్ఫెక్ట్ గా కట్ చేసేస్తుంది అనమాట. ఆనియన్స్, టొమాటో ఇట్లాంటివన్నీ ఇందులోనే చేస్తాం. గ్రీన్స్ లాంటివి కట్ చేయాలనుకున్నా సరే కట్ చేసేసుకోవచ్చు. ఇది అగారోది ఇలా అటాచ్మెంట్స్ వస్తాయి. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. చాలా చిన్నగా హ్యాండీగా ఉంటుంది అనమాట. 4 అటాచ్మెంట్స్ వస్తాయి. ఇది యాక్చువల్గా మెషిన్. సో దీనికి కింద మనం యూజ్ చేసిన బట్టి అటాచ్మెంట్ మార్చుకోవడమే. సో ఇందులోనే చాప్ చేస్తూ ఉంటాము ఆనియన్స్ అండ్ టొమాటోస్ అని. ఆనియన్స్ అయితే అసలు కళ్ళమని నీళ్ళు రాకుండా హ్యాపీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో. సో గ్రేవీ థిక్గా రావాలనుకుంటే మనము ఇలాగ ప్యూరీ లాగా చేసి వేస్తే బాగుంటుంది. సో ఇదిగోండి ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ అవుతుంది. అందులో నేను ఒక చిన్న స్లీప్ వేసి వస్తా అని చెప్పి నైట్ అంతా నిద్ర లేదు ట్రైన్లో షన్నుబాబుతో. సో ఇద్దరం పడుకున్నాము, చెల్లి నేను. సో ఇప్పుడు ఇద్దరం రెడీ అయిపోయాము. ఏం లేదు, సాయంత్రం నుంచి ఒకటే వర్షం పడుతూనే ఉంది బయటకు వెళ్దాం అంటే. సో ఇప్పుడే ఆగింది. ఊరికే అలా వాల్యూ జోన్ తీసుకెళ్లి జయబాలే అని ఒకసారి చూపించేద్దామని వెళ్తున్నాం అనమాట. సో మాకు కొంచెం దగ్గరే. సో జస్ట్ ఊరికే అలా వెళ్ళి ఒక రౌండ్ వేసి ఒకసారి కొత్త స్టోర్ కదా చెల్లికి కూడా చూపించేసి తీసుకొద్దాం అని వెళ్తాం. కొత్తగా వచ్చింది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర. నేను చూడకపోతే ఎలా చెప్పండి. అది అందుకని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి అలాగా చూసేసి వచ్చాను. పాల ఓకే, రెడీ చెల్లి? రెడీ. యో యో యో, లెట్స్ గో. లెట్స్ గో. యాక్చువల్లీ చెల్లి షన్నుబాబు మళ్ళీ ఈరోజు నైట్ ఫ్లైట్కే వెళ్ళిపోతున్నారన్నమాట. మార్నింగ్ వచ్చి మళ్ళీ నైట్ వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇంత షార్ట్ ట్రిప్ దేనికి అంటే చెల్లి వాళ్ళ ఆయన వస్తున్నారనమాట. సెయిలింగ్ నుంచి షిప్ దిగి హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నారు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తారనమాట. సో ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి నాతో పాటు హైదరాబాద్ వచ్చిన చెల్లి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి సేమ్ ఫ్లైట్కి చెల్లి కూడా టికెట్ బుక్ చేసుకుందనమాట. చెల్లికి షన్నుకి వాళ్ళ ఆయన ఏ ఫ్లైట్కి అయితే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నారో అదే ఫ్లైట్కి బుక్ చేసుకుంది. వెళ్ళి ఎయిర్పోర్ట్లో సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పి అలా ప్లాన్ చేసింది. ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్. సో అందుకోసమని వచ్చింది నాతో పాటు హైదరాబాద్. ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మంచి డ్రెస్ లేదు, ఏదైనా డ్రెస్ తీసుకుందాము అని చెప్పి నేను సరదాగా అలా బయట తిరిగి రావచ్చు కదా అని చెప్పి రెడీ అయ్యాం అనమాట. సో డే అంతా వర్షం పడుతూ ఉంది. మేము కూడా పడుకొని లేచేసరికి టైం అయిపోయింది. ఇంకా నైట్ బయలుదేరాము బయటికి. బయటికి తీసుకెళ్తా అని మా చెల్లిని ఎక్కడ తీసుకొచ్చాను తెలుసా అండి? జిమ్ముకి తీసుకొచ్చాను. అంటే మా జిమ్ ఎప్పుడు చూడలేదు, బయట నుంచి చూడడం తప్ప. సరే దాన్ని నేను ఎక్కడ వర్కౌట్ చేస్తానో చూపిస్తాను నీకు అని చెప్పి జిమ్కి తీసుకొచ్చా మా చెల్లిని. రిపోర్ట్ వచ్చేసాం కి. కింద దాంతో మనకు పని ఉండదు కదా, అందుకని డైరెక్ట్ బట్టల సెక్షన్ తీసుకొచ్చాను ఫస్ట్ ఫ్లోర్కి. ఇదే బట్టల సెక్షన్. పాప షాపింగ్లో మునిగితే వెళ్తుంది. చూసుకోమ్మా చూసుకో, పండగ చేసుకో. దీనిలో పెద్ద సైజు ఉందా తమ్ముడు? దీనిలో పెద్ద సైజు ఉందా? అందరు షాపింగ్ చేసుకుంటున్నారు. నేను మాత్రం నిగ్రహంగా ఉన్నాను. నువ్వు మాత్రమే చూడు, నాకేమి చూడొద్దు. వద్దులే, నాకు ఏ కుట్లు వద్దు. నేను ఆల్రెడీ అమెజాన్లో ఆర్డర్ పెట్టా. ఇదిగోండి ఎంత గొప్ప సెలెక్ట్ చేసింది, ఇన్ని టాప్లు. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? ట్రైల్ వేసి చూడాలి. అది ట్రైల్ వేసి చూడడానికి ట్రైల్ రూమ్ ఫైనలైజ్ చేయడానికి ఒక టైము. ఏది గొప్ప? అన్ని ఏ లైన్ టాప్లు, జీన్స్, టీషర్ట్ ఇవి. సరేదా పాప రూమ్లోకి వెళ్ళింది. మనమేమో ఇక్కడ వెయిటింగ్. కొన్ని ట్రై చేసి ఇక్కడ పెట్టింది, మిగతా ఇప్పుడు ట్రై చేస్తుంది అన్నమాట. I'm just waiting. దానికి షాపులు కూడా క్లోజ్ చేస్తున్నారు. ఇగో చూడండి, ఇదంతా క్లోజ్ చేస్తారు. ఎవ్రీబడి వాజ్ గాన్. మేము ఇప్పుడు షాప్ నుంచి బయటకు వెళ్తున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ ఒక టాప్ సెలెక్ట్ చేసుకున్నాము. అయితే అది బాగుంది, బట్ ఎందుకు 100% సాటిస్ఫైడ్గా లేము. అంటే దారిలో ఇంకో 2 కనిపించినాయి. వెళ్ళి మళ్ళీ 5 ట్రై చేసి వచ్చాం. మళ్ళీ అలా ఇంకో 4 ట్రిప్పులు వెళ్ళి ట్రై చేసి వచ్చాం. ఫైనల్కి 2 సెట్ 2 దిగితే తీసుకుంది. షాప్ లో ఎవ్వరు లేరు అన్నమాట. ఇంకా వాళ్ళు కూడా తాళాలు వేసుకుని వెళ్ళిపోతారు అంటే వాళ్ళు తాళం వేసేసుకున్నాను. పాపం దీనంగా చూస్తున్నారు మా వైపు, మీరు ఎప్పుడు వెళ్తారు, మేము ఎప్పుడు మూసుకోవాలి అని. మొత్తానికి 2 తీసుకుని బయలుదేరాం అనమాట. ఈ సెక్షన్ లో అయితే ఎవ్వరు లేరు. కిందకి వచ్చాము ఇప్పుడు గ్రాసరీ సెక్షన్. ఇక్కడనే ఎవరన్నా ఉంటారేమో చూడాలి.
సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ గాను, ఓన్లీ కొంతమంది సేల్స్ పర్సన్స్ మాత్రమే ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. ఇదిగోండి పాప రెడీ అయిపోతుంది, బికాజ్ ఇట్స్ టైమ్ టు గో. లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది, చిన్న బాబు కూడా రెడీ, ఈ పాప కూడా రెడీ. ఇదిగోండి ఇప్పుడే కొనుక్కున్నాం ఈ టాప్, అప్పుడే వేసేసుకుంది. నైస్, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అండ్ ఆల్సో వాట్ బాయా, నేను రావద్దారా మరి? ఓ యూ కమ్ వెన్ ఐ హ్యావ్ హాలిడేస్ ఐల్ కాల్ యూ అంట. ఓ రేని అసలు నీకు చాలా క్లారిటీ ఉంది షన్ను. షన్ను బాబు వాళ్ళ అన్నలు ఇద్దరు నిద్రపోయాడు, ఈ మాత్రం పడుకోమే. మన ఫ్లైట్ ఏమో లేట్ నైట్ అయ్యే. చూడు బిగ్ డాడీ అడుగుతున్నారు, మరి చెప్పు. సర్ప్రైజ్ కోసం వచ్చాడంట, ఆడి క్లారిటీ ఆడుకుంది, ఫుల్ క్లారిటీ ఆడికి. బాయ్ షన్నుమ్మా, బాయ్ బిగ్ డాడీ చెప్పు. బాయ్ బిగ్ డాడీ అంట. బాయ్ చెల్లి, పదా వాటర్ నేనే పట్టుకుంటా ఉండు షన్ను, షన్ను నేను పట్టుకుంటాను ఉండు. ఆ తాడు ఆ తప్పులు తీకి తొత్తి పోవాలా, అన్ని తాళ్ళు ఉన్నాయారా? షన్ను బాబు ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? ఫ్లైట్కి. ఎవరిని కలవడానికి? నాన్నని కలవడానికి వెళ్తున్నాడు. అవును, ఇప్పుడు షన్ను కూడా ఫ్లైట్ ఎక్కి వైజాగ్ వెళ్ళిపోతాడు. దిగుతారు కదా, దిగి హాయ్ చెప్తారా? నువ్వే చెప్పాలి మీ డాడీకి హాయ్, సరేనా? సర్ప్రైజ్ చేయాలి కదా మరి, అదే. ఈడి బండి నేను తోసుకుంటూ తిరుగుతున్నాను. ఇదిగోండి, లేదు క్యాట్స్ ఉన్నాయి, కావాలా? అందరూ పడుకుని పోయారు, నైట్ అయిపోయింది కదా, సాగర్ కూడా పడుకుని పోయారు, రేపు స్కూల్ ఉంది కదా. ఐ మిస్ యూ. నాకు పిచ్చి. బాయ్ చెల్లి, బాయ్ బాయ్ బాయ్. వెరీ షార్ట్ ట్రిప్, వెరీ షార్ట్ ట్రిప్. ఇంత షార్ట్ ట్రిప్ ఫ్యూ అవర్స్. ఏదో మధ్యలో ఏమంటారు, ఫ్లైట్ మారేటప్పుడు దాన్ని ఏమంటారు, లేఓవర్ లాగా వచ్చి లేట్ డౌన్ అయ్యి, లేఓవర్లో లేట్ డౌన్ అయ్యి వెళ్ళి. ఓకే బాయ్ బాయ్. కార్ వస్తుంది, ఎక్కువ ఇట్ని డోర్ వేయాలి. చిన్నమ్మా చెల్లి బాయ్. రీచ్ అవగానే ఫోన్ చేయి, నేను అప్పుడే నిద్రపోను. ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్ చిన్నమ్మా, హ్యాపీ జర్నీ.